హాయ్ అండి అందరికీ. ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. సో, టైం వచ్చేసి 6:20 అలా అయితే అవుతుంది. సో, మార్నింగ్ చూడంగానే అసలేమీ కనిపించట్లేదు. సో, మంచులాగా అయితే కురుస్తుంది. సో, వెదర్ కూడా బాగుంది కదా! మీ దగ్గర కూడా వెదర్ ఇలానే ఉందేమో ఒకసారి అయితే చూసేయండి. సో, చూడ్డానికైతే చాలా బాగా అనిపించేసింది. ఎర్లీ మార్నింగ్ 4, 5 అయినట్లయితే ఉంది. 5 కూడా కాదు, 3:00, 4:00 అయినట్టుంది. మస్తు చీకటిగా కనిపిస్తుంది. ఎటు చూసినా ఇలా మంచులాగా అయితే కనపడుతుంది. భలే అనిపించేసింది మార్నింగ్ ఇలా చూడంగానే. సో, మేము ఇప్పుడే లేచాం. టైం కూడా చూశాను. సో, 6:20 అయింది. మేమేమైనా తొందరగా లేచామా అని అయితే చూశాను. లేదు, 6:20నే అయ్యింది. సో, ఈరోజు మంచి ఎక్కువగా అయితే పడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జావ అయితే కాస్తున్నానండి. నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు జావలో కూడా ఇలా స్వీట్ కార్న్ అవి ఇవి యాడ్ చేస్తున్నారు. ఇక అందుకని ఫస్ట్ నేను వాటర్ బాయిల్ చేసేటప్పుడు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసాను. సో, అటు వాటర్ బాయిల్ అవుతుంటే ఈ చాయ్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి నేను ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టేసి అయితే ఉంచేసానండి. ఫస్ట్ ఏంటంటే మేము రాగులు తెచ్చేసుకొని మంచిగా కడిగి ఆరబెట్టేసి మిక్సీ అయితే పడతాను. మరీ పిండిలా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేటట్లే అట్లా అయితే మనం జావ తాగేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. సో, అందుకని అయితే నేను ఇంట్లోనే మిక్సీ పట్టి అయితే చేస్తూ ఉంటాను. సో, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రాగి పిండి కూడా యాడ్ చేసేసాను, సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. ఇక నెక్స్ట్ వచ్చేసి చాయ్లోకి పచ్చి అల్లం ఉంటుంది కదా, సో అదైతే తెచ్చాము. ఆ అల్లము ఎక్కువ తెచ్చారనమాట. సో, అది అల్లం బాగా ఎండిపోయింది. సొంటిలాగా అయినా యూజ్ చేసుకోవచ్చు అని నేనైతే ఇలా అయితే యూజ్ చేస్తున్నాను. సో, అల్లం ఎండిపోయినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి చాయ్లో వేస్తే. ఇక నెక్స్ట్ వచ్చేసి జావ కూడా అయిపోయింది. దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉంచేసాను. ఒక స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టేసి ఒక 3-4 మినిట్స్లో అయితే జావ అయితే అయిపోతుందండి. సో, హెల్త్కి కూడా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అని అయితే చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. పెరుగుతో తాగితేనే ఏంటంటే కొంచెం చలవ చేస్తుంది, రాగులు వేడి కదా. సో, అందుకనేసి మ్యాక్సిమం అయితే నేను పెరుగు అయితే కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు అంటే కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్గా కాదు, టేస్టీగా ఉంది. ఎందుకంటే జావ తాగుతుంటే అక్కడక్కడ స్వీట్ కార్న్ తగులుతుంది కదా, మంచిగా అయితే నాకైతే అనిపించేసింది. సో, మా హస్బెండ్ యాడ్ చేస్తుంటే వద్దు వద్దు నువ్వు అలా యాడ్ చేస్తే నేను తాగను అన్నారు. సో, మంచిగా ఉంటుందని అయితే చెప్పైతే చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి పాలు కూడా వేడైపోయాయి. ఇక నెక్స్ట్ చక్కెర గోల్డ్ అలాగే షుగర్ కూడా యాడ్ చేసేసాను. జావ తాగకముందే టీ తాగుదాం, లేకపోతే ఫస్ట్ జావ తాగితే టీ తాగాలనే మూడైతే ఉండదు. ఇక్కడ చాయ్ కూడా అయిపోయింది. ఫస్ట్ జావ తాగితే ఇక మేమైతే చాయ్ అయితే అస్సలు తాగము. సో, మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడైతే జావ అయితే పెట్టేది